హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలేఖ నిఖిల్ వ్లాగ్స్. సాయంత్రం ఎండ మొత్తం పోయిన తర్వాత గోదర్కన్కి అయితే వెళ్తున్నాం. ఎప్పుడు బయటికి వెళ్ళినా దారి మైసమ్మ దగ్గర కార్ స్లో చేసి హారన్ కొట్టి మొక్కుకొని అయితే వెళ్తాం. మా మనిషికి 4-5 డేస్ నుంచి హెల్త్ బాగలేదు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. మార్నింగ్ నుంచి లస్సీ కావాలని ఏడ్చినప్పుడల్లా పెరుగులో చక్కెర వేసి తాగిస్తున్నా, కానీ అసలే సాటిస్ఫై అవ్వడం లేదు. కార్ కీస్ తీసుకొని వెళ్దాం అని ఒక్కటే లొల్లి. అసలు ఈ ఎండలకు బయటికి వెళ్దాం అంటేనే భయంగా ఉంది. మా సైడ్ అంతా సింగరేన్ ఏరియా కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే ఎండలకి తట్టుకోలేకపోతున్నాం. ఓపెన్ కాస్ట్ ఇంకా మా విలేజ్ కి దగ్గరగానే ఉంటుంది. అందుకే మాకు ఎండలైనా ఎక్కువగానే ఉంటాయి, డస్ట్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3-3:30 అయితే బ్లాస్టింగ్ సౌండ్స్ తోని చిన్నపాటి భూకంపం వచ్చినట్టే అనిపిస్తుంది. బ్లాస్టింగ్ సౌండ్స్ కి మా విలేజ్ లో ఉన్న హౌసెస్ అన్ని షేక్ అవుతాయి. మేమైతే ఫస్ట్ ఎన్టీపీసీకి వెళ్తున్నాం. ఎందుకంటే కార్ టైర్ పంచర్ అయింది. నైట్ అయితే షాప్స్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది వెళ్ళే అప్పుడు. అందుకే ఫస్ట్ ఎన్టీపీసీకే వెళ్ళాం. వెళ్ళేసరికి ఇంకో 2 కార్స్ అయితే ఉన్నాయి. వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేస్తుంటే ఇంతలో మా మనిషికి ఆవులు కనిపించాయి. లాస్ట్ టెంపుల్ బ్లాగ్లో చెప్పాను కదా, మా మనిషికి ఆవులంటే చాలా ఇష్టమని. ఈవినింగ్ 6 అయినా కానీ వేడిగాలు అస్సలే తగ్గలేదు. కార్లో నుంచి చూడరా అంటే వినడం లేదు. బయటికి దిగి చూపించాలి అంట. అలా చూపిస్తే ఇంకా సాటిస్ఫై అవ్వడం లేదు. రోడ్ క్రాస్ చేసి వాడి దగ్గరికి వెళ్ళాలంట. వెళ్ళేంత వరకు వదిలిపెట్టలేదు. మా ఆయన కాసేపు చూపించుకొని వచ్చాడు. బయట కాబట్టి సైలెంట్గా చూస్తుంది, కానీ అదే ఇంటి దగ్గర అయిందనుకో అంశి హడావిడి మామూలుగా ఉండేది కాదు. ఆవుకి కుంకుమ బొట్టు పెట్టి బెల్లం పెట్టే వరకు అస్సలే వదిలిపెట్టదు మమ్మల్ని. కార్ టైర్ పంచర్ చేసుకొని వెళ్దామని మేము వస్తే కార్ చెక్ చేసి చూసిన తర్వాత ఈ టైర్లు అసలే పంచేవు, కొత్త వేసుకోవాలని చెప్పాడు. చేసేది ఏం లేక సెకండ్ హ్యాండ్లో 2 టైర్స్ తీసుకొని అయితే చేంజ్ చేసాము. కార్ వర్క్ కంప్లీట్ చేసుకొని సిఎన్జి ఫుల్ చేయించుకోవడానికి వెళ్ళాం. అన్ని బంక్స్లో సిఎన్జి అవైలబుల్ ఉంటే ఎంత బాగుండేదో. సిఎన్జి అయిపోయిన ప్రతిసారి గోదావరికానికి రావాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నో స్టాక్ అనే బోర్డు పెడతారు. ఆయనకి ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది ఆ టైంలో. నెక్స్ట్ అన్షిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఫోన్లో ఛార్జింగ్ లేకుంటే కార్లో పెట్టి వెళ్ళాం. హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత మా ఆయనకి బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే మార్కండేయ కాలనీకి అయితే వచ్చాము. బిర్యానీ పార్సల్ చెప్పి ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ తీసుకుందామని అయితే చూసాం, కానీ ప్రైసెస్ అయితే ఘోరంగా ఉన్నాయి. గులాబ్ జామ్ కనిపిస్తే టేస్ట్ చేయకుండా ఉంటామా, ఒక పీస్ తీసుకొని అయితే టేస్ట్ చేశాను. బాగుంది కానీ సాఫ్ట్గా అయితే లేదు. మా అన్షికి పెడితే వద్దంట. పాప అన్షి చాలా వీక్ అయింది. ఫుల్ వామిటింగ్స్, మోషన్స్. ఫస్ట్ డే అయితే నిల్చోడానికి ఇంకా ఓపిక లేకుండా అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది. ఈ 4 డేస్ నాకైతే పెద్ద టార్చరే చూపించింది. మా అన్షి టెన్షన్కి నేనే పేషెంట్ అయిపోయా మా అన్షి కన్నా ఫస్ట్. పాపం వాటర్ తాగినా కానీ ఫుల్ వామిటింగ్స్ చేసుకునేది. 1 డేలో తగ్గిపోయాయి కానీ సెట్ అయ్యడానికి ఇంకా 3 డేస్ పట్టింది. నా డిగ్రీ టైంలో వైష్ణవి బేకరీకి వచ్చి ఎప్పటికీ పఫ్ కేక్స్ తినేదాన్ని. ఆ విషయం మా ఆయనకు చెప్తే ఇప్పుడు నేను తీసుకొస్తా ఆగు అని వెళ్ళాడు. ఓన్లీ ఆఫ్టర్నూన్ టైంలోనే ఈ బేకరీ రష్గా ఉంటుంది అనుకున్నాను, కానీ నైట్ టైంలో ఇంకా రష్గానే ఉంది. పఫ్ కేక్ తీసుకొస్తా అని వెళ్ళి క్రీమ్ బన్నులు అని ఏమో తీసుకొచ్చాడు. నెక్స్ట్ లస్సీ దగ్గరికి అయితే వెళ్ళాము. లస్సీ తాగకుండా వెళ్తే మా అన్షియాడైతే అస్సలే ఊకోదు. అప్పటికే 3-4 టైమ్స్ అడిగింది పప్ప లస్సీ అని. లస్సీ దగ్గర ఏమో ఎప్పుడు చూసినా కానీ పెద్ద లైనే ఉంటుంది. లస్సీ తీసుకొచ్చే వరకు మా అన్షి అయితే నాకు పెద్ద సినిమానే చూపించింది. పప్ప అటైపోయిండు మమ్మీ, పప్ప అటైపోయిండు మమ్మీ అని ఒక్కటే ఏడుపు. వస్తాడు ఆగురా లైన్ ఉంది కదా అంటే అస్సలే వినడం లేదు. గోదావరికానికి వస్తే మాకు లస్సీతోనైతే పెద్ద తలనొప్పి అవుతుంది. అసలు ఏ పనులు వేసుకొని ఇవ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ లస్సీకి పోదాం పా అని మమ్మల్ని అయితే చంపుతుంది. ఆ లస్సీ గ్లాసులు తీసుకొని వస్తుంటే మా మనిషి అని హ్యాపీనెస్ చూడాలి. ఇక లస్సీ తాగేది తక్కువ, దానికోసం ఆరాటం ఎక్కువ. దాని పైన ఐస్ క్రీమ్ కోసమే లస్సీ అంటుంది. ఆ లస్సీ అయితే సరిగ్గా తాగదు. ఆరామ్స్గా కాళ్ళు పైకి పెట్టుకొని ఐస్ క్రీమ్ని అయితే ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఫాస్ట్గా ఎలా తింటుందో చూడండి. మెల్లగా తినరా అంటే అస్సలే వినదు. లస్సీ తాగిపించుకొని ఇంటికైతే వెళ్తాం. ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, షేర్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే మా వీడియోలు మరికొందరికైతే రీచ్ అవుతాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్.